హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చికెన్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇప్పుడు చికెన్ అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలండి. దానిలో ఏం లేకుండా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు చికెన్ని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. వీటిలోనికి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ రసం ఎందుకు వేసుకోవాలంటే నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల చికెన్ నీసు వాసన రాకుండా బాగుంటుందండి. నిమ్మకాయ రసం వేసుకున్నాం కదండి. అలాగే అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 గంటె కారం వేసుకోవాలండి. మాదైతే చిన్న సైజు గంటె కాబట్టి నేను ఫుల్ తీసుకున్నాను. అలాగే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్నామా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్ని ముక్కలకు అంతా కలిసేలాగా గట్టిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మొత్తం పూర్తిగా ముక్క అంతా పట్టాలండి ఇదంతా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపులోనికి ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఆనియన్లో పొట్టు తీసి పచ్చిమిర్చిని 2 కట్ చేసుకోవాలి. అటొకటి ఇటొకటి వేసి కట్ చేస్తే అయిపోద్దండి. అలాగే ఇప్పుడు ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ పోపులోకి వేసుకోవాలండి. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాను కూడా చిన్న చిన్న కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గంజు పెట్టుకోవాలండి. గంజు కొంచెం హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ 2 వేయించుకోవాలి ఒకసారి. అలాగే టమాటాలను కూడా వేసుకోవాలండి. ఈ 3 మగ్గేలాగా ఒకసారి అటు ఇటు కలుపుకొని, ఇప్పుడు 3 మగ్గాయి కదండి. అందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది అన్నీ ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంత పోపు ముక్కలకు పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నానో. నాకు చాలామందికి ఆల్వేస్ చికెన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఇంకా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఉడికిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరకు, పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. చికెన్ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ వచ్చి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు వీటిలోకి కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవడం వల్ల కర్రీ కొంచెం స్పైసీగా ఉంటుంది. అంతే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇలా చికెన్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది బగారాలకి చాలా బాగుంటుందండి. బగారా ప్రిపరేషన్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఎలా చేయాలో చూసి దాన్ని కూడా లైక్ చేయండి. నేను చెప్పినట్టు చేయండి. బగారా రైస్ చాలా చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా చికెన్ ప్లస్ బగారా రైస్, అందులో లెమన్ యాడ్ చేసుకొని తింటే ఎంత అంటే ఆహా సూపర్ ఉంటుంది. మీరు కూడా నాలాగే ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.